నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మార్కెట్ యార్డ్లో రైతులపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి జోగు రామన్న. రైతులకు వారు పండించిన పంటలకు రక్షణ లేదని మండిపాటు. పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులపై కలెక్టర్కు వినతి. వైభవంగా శ్రీ రేణుకామాత ఆలయ వార్షికోత్సవాలు. ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచిన భక్తజనం. సుంకిడిలో ఘనంగా అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. జొన్న పంట కొనుగోలు కోసం వ్యవసాయ మార్కెట్లో పడిగాపులు కాస్తున్న రైతులపై దాడి జరిగిన ఘటన కలకలం సృష్టించింది. పంటను దొంగిలించేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులను రైతులు పట్టుకోవడంతో మరికొంతమంది అక్కడికి వచ్చి రైతులపై దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న బాధిత రైతులను పరామర్శించి దాడిని తీవ్రంగా ఖండించారు. వెంటనే అధికారులు మార్కెట్ యార్డ్లో కనీస భద్రతా చర్యలు చేపట్టాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారు పండించిన పంటలకు కూడా రక్షణ లేకుండా పోతోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్లో జొన్నల కొనుగోలు జరుగుతున్న నేపథ్యంలో గత రాత్రి కొంతమంది రైతులపై దాడికి పాల్పడ్డారు. మార్కెట్ యార్డ్లో జొన్నలను దొంగతనం చేస్తున్న క్రమంలో ఇద్దరు వ్యక్తులను రైతులు పట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మరికొంతమంది మార్కెట్ యార్డ్కు చేరుకుని రైతులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దిలీప్ రెడ్డి, నారాయణలకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని సీసీ దృశ్యాలను పరిశీలించారు. 4 రోజులుగా జొన్నల కొనుగోళ్లు జరపకపోవడంతో ఇక్కడే ఉండాల్సి వస్తోందని, పంట దొంగతనం చేయడానికి వచ్చిన వారిని పట్టుకుంటే మరికొంతమంది వచ్చి దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి జోగు రామన్న మార్కెట్ యార్డ్లో బాధిత రైతులను పరామర్శించారు. రైతులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. సెంటర్ ఇన్ఛార్జితో మాట్లాడి స్థానికంగా కల్పిస్తున్న భద్రతా వివరాలను అడిగి తెలుసుకున్నారు. కనీస రక్షణ లేకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు అలాల జై, మిట్టు ప్రహ్లాద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. మేము మొన్న 3 రోజులు మీరు వండాలా మీరు ఎందుకు అది ఓకేనయ్యా, పెట్టుబడి వేరు. పొద్దు నుంచి కనీసం రైతులతో మాట్లాడి కొంచెం డాక్టర్ దగ్గర తీసుకుపోయి మండే ఈ మేరకు మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ, తేమ పేరుతో జొన్నల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు 4 రోజులుగా పడిగాపులు కాస్తున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద కనీస రక్షణ లేదని అసహనం వ్యక్తం చేశారు. పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని అవస్థలు పడుతున్నారని అన్నారు. గతంలో పోలీసులు, రెవెన్యూ, వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులతో కూడిన కమిటీ వేసి కొనుగోళ్లు జరిగేవని, ప్రస్తుతం సంబంధిత అధికారులు లేకపోవడంతోనే దాడి జరిగిందని ఆరోపించారు. రైతులపై దాడి చేసిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, పంట తెచ్చిన తర్వాత కూడా 2-3 రోజులు మార్కెట్లోనే బండికి వెయిటింగ్ ఛార్జు, మనుషులు వండుకొని ఉండడం, మాయిశ్చర్ పేరుతోటి జొన్న పంటకు కూడా మాయిశ్చర్ ఉందని చెప్పి 3 రోజులు 4 రోజులు రైతులు ఇక్కడనే ఆదిలాబాద్ మార్కెట్ కమిటీలో, అక్కడ జైనత్ కానీ మిగతా అన్ని మార్కెట్ కమిటీలకు రకం జరుగుతుంది. నిన్న పాపం దొంగలు వచ్చి, గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పంటని దొంగతనం చేసుకోపోతామని వస్తే వాళ్ళు ఇక్కడ మరి దిలీప్ రెడ్డి, నారాయణ ఇద్దరు పాపం వాళ్ళ పంట దగ్గర పండుకున్నారు. జొన్ను తీసుకొని పోతుంటే అడ్డమైతే ఇద్దరిని రాళ్లతోటి కొట్టి నెత్తుల వల్ల కొట్టించి ఈ రకంగా గాయాలు చేశారు. అందుకొరకే నేను అన్నది, రైతులకు రక్షణ దిక్కు లేదు, రైతులు పండించిన పంటలకు రక్షణ దిక్కు ఈ రాష్ట్రంలో. అందుకొరకే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ అధికారులకు కూడా నేను చెప్తున్నా, ఇలా జిల్లా కలెక్టర్ గారికి కలుస్తాం, జిల్లా ఎస్పీ గారికి కలుస్తాం. ఈ రకంగా మార్కెట్లో పంటలు కొనలేక మాయిశ్చర్ పేరుతోటి 3-4 రోజులు పెండింగ్లో పెడుతుంటే కనీసం వాళ్ళ పంటల్ని ఇక్కడ కాపాడుకోవడానికి కూడా రక్షణ లేకుండా, మరి ఇలా గతంలో పోలీసు, రెవెన్యూ, మార్కెటింగు, అగ్రికల్చర్ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని
ఈ రోజు నుంచి పర్చేజ్ చేస్తాం, ఇక్కడ అందరి డ్యూటీ ఉండాలని చెప్పారు. కానీ పోలీసులు లేరు, మార్కెట్ కమిటీ వాళ్ళు లేరు, ఎవరు అందుబాటులో లేక పాపం ఆ రకంగా ఇద్దరు గాయాలు పడ్డారు. వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రక్షణ ఉండాలా. ఇక్కడ పోలీసుని ఖచ్చితంగా పెడతాం, ఎస్పీ కలుస్తాం, కలెక్టర్ కలుస్తాం 100% కూడా. కానీ ఒకటే నేను ప్రభుత్వానికి కూడా డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, గతంలో సీసే ద్వారా కూడా కాటను మాయిచర్ పేరుతో ఇదే రకంగా దగా జరిగితే ప్రతిపక్ష పార్టీలందరం కలిసి మరి ఈ రకంగా కొనవలసని చెప్పినాం. భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బోరజ్ మండలం రాంపూర్ టీ ఫౌజాపూర్ గ్రామాల్లో గురువారం భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా దరఖాస్తులను జిల్లా కలెక్టర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో రైతుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్ కుమార్, తహసీల్దార్లు రాజేశ్వరి, నలందప్రియ, రెవెన్యూ సిబ్బంది, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రెవెన్యూ గ్రామ సభల ద్వారా అర్జీలను స్వీకరించి నూతన చట్టం ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బోరజ్ పైలట్ మండలంగా ఎంపికైన నేపథ్యంలో మండలాల్లోని గ్రామాలలో రోజువారీగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం అమల్లో భాగంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొనాలని, దరఖాస్తులు స్వీకరించి నూతన చట్టం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. పట్టాదారు పాస్బుక్ రాలేదు అంటే డిజిటల్ సైన్ కాలేదు, అవి కూడా మనం ఆన్లైన్ ప్రింట్ తీసి ఇక్కడ రావడం జరిగింది. సుమారుగా 20 నుంచి 30 రైతులు అట్లా మంది ఉన్నారు. సో వారికి కూడా మనం ఇక్కడ సెక్రటరీ ద్వారా, ఏఈఓ ద్వారా, తర్వాత మీ సహకారం కూడా తీసుకుని వారి ద్వారా కూడా దరఖాస్తు తీసుకుంటున్నాం. ఇంకా కూడా చిన్న చిన్న సమస్య కావచ్చు, సవరణ, పేరు సవరణ కావచ్చు, లింగం సవరణ కావచ్చు, కులం సవరణ కావచ్చు, ఎన్ని సవరణ కూడా అంటే ఫస్ట్ పేజ్ మీ పట్టాదారు పాస్బుక్ లో ఫస్ట్ పేజ్ సంబంధించిన ఏవైతే కరెక్షన్స్ ఉన్నాయో అవి చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి పట్టాదారు పాస్బుక్ లో సెకండ్ పేజ్ లో కూడా కరెక్షన్స్ ఉంటే అవి కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది. సెకండ్ పేజ్ లో అంటే విస్తరణం కరెక్షన్ కావచ్చు, లేదు అక్కడ మీకు భూమి ఏ విధంగా వచ్చింది దానికి సంబంధించిన కరెక్షన్ కావచ్చు, ఏమైనా నిషేధిత జాబితాలో ఉంటే అవి తొలగించడానికి కావచ్చు. ఇవన్నీ సవరణ కూడా ఇక్కడ మనం ఈజీగా దరఖాస్తు తీసుకొని మళ్ళీ ఈ రోజు ఏవైతే దరఖాస్తు తీసుకుంటున్నామో అది మన ఎంఆర్ఓ లాగిన్ ద్వారా మనం ఆన్లైన్ కూడా చేస్తున్నాం. మళ్ళీ మీరు తిరిగి ఎక్కడైనా మీ సేవలో పోయి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇచ్చారు మళ్ళీ మీ సేవలో పోయి అప్లై చేస్తారు, అవి అవసరం లేదు. ఇక్కడ ఇచ్చారు, పని అయిపోయింది. మళ్ళీ రేపు ఇంకొక టీం వచ్చి ఎంక్వైరీ కూడా చేస్తాయి. అవి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ ఎవరెవరికి నోటీసెస్ ఇవ్వాలి వాళ్ళందరికీ నోటీసెస్ కూడా జారీ చేస్తూ ఎంక్వైరీ చేస్తూ మళ్ళీ మీకు తిరిగి పాస్బుక్ కూడా రావడానికి మనం చర్య కూడా తీసుకుంటాం. ఒక్కసారి జస్ట్ మీకు ఎప్పుడైనా ఈ కేవైసీ ఏమైనా అవసరం అయితే అప్పుడు బోరజ్ ఎంఆర్ఓ ఆఫీస్ లో ఒక్కరోజు మాత్రమే ఆ విలేజ్ సంబంధించిన అందరికీ పిలిపిస్తాం. సో ఎక్కడైనా ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ సేవలో అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే మాత్రమే మీరు అప్లై చేయండి. ఈరోజు సాయంత్రం వరకు అవకాశం ఉంటుంది. సాయంత్రం వరకు ఎవరెవరు రైతులు ఉన్నారో ఇక్కడే అన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు జస్ట్ మీ సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని రండి. మీ పాత పాస్బుక్ కావచ్చు, కొత్త పాస్బుక్ కావచ్చు, ఆధార్ కావచ్చు, పాత పహనీలు కావచ్చు, అట్లా ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి మాత్రమే దయచేసి తీసుకొని రండి. పట్టణంలోని శ్రీ రేణుకామాత ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజాది క్రతువులను భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. అదేవిధంగా సుంకిడి గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని రేణుకా నగర్లో గల శ్రీ రేణుకామాత ఆలయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా జరుపుతున్నారు. ఉత్సవాల్లో భాగంగా వివిధ ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా జరుపుతుండగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. గురువారం శ్రీ 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 జమదగ్ని మహర్షి రేణుకామాత కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వేద పండితులు ప్రవీణ్ శర్మ వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ ఘట్టాన్ని జరిపారు. చుట్టుపక్కల కాలనీ నుండి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. విద్మహే వాసుదేవాయ ధీమహి
ఇదిలా ఉంటే తలమడుగు మండలం సుంకిడి గ్రామంలోని అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. గ్రామస్తులు భక్తులు పూజాది క్రతువులలో పాల్గొని హరిహర సుతుడిని కొలిచారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు జరిపి స్వామివారిని ఆరాధించారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరించారు. అనంతరం భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారి విశాల్ శర్మ, గ్రామస్తులు తిరుపతి రెడ్డి, నాగార్జున రెడ్డి, కృష్ణ చైతన్య, లింగారెడ్డి, వెంకటరెడ్డి, ఆశన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ సర్పంచ్ మహేందర్ యాదవ్ మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం గ్రామస్తులంతా ఐక్యంగా ఉండి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగిందని, ప్రతి ఏటా వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరుపుతున్నట్లు తెలిపారు. అయ్యప్ప మాలాధారణ సమయంలో 3 మండలాల నుండి వేలాదిగా భక్తులు ఆలయానికి వస్తారని పేర్కొన్నారు. స్వామి కృపతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు సుంకిడి గ్రామంలో హరిహర క్షేత్రం అనే అయ్యప్ప స్వామి యొక్క 12వ వార్షికోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇది గ్రామ ప్రజల ఐక్యతతోని గ్రామ ప్రజలందరూ కలిసి మరి ఈ యొక్క వార్షికోత్సవాన్ని జరపడం జరుగుతుంది. ఈ రోజున ప్రత్యేకంగా సామూహిక సత్యనారాయణ వ్రతం కూడా జంటలు ఇక్కడ మరి ప్రత్యేకంగా పూజలు జరపడం జరిగింది. దాంతో ప్రకారం పురందరూ కూడా కలిసి మరి అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ హరిహర క్షేత్రం యొక్క వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. డిసెంబర్ మాసంలో అయ్యప్ప స్వాములు వేలాది మంది వచ్చి ఇక్కడ మాలలు వేసుకోవడం జరుగుతుంది. చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడనే మరి పూజలు జరపడం జరుగుతుంది. ఇక్కడనే మాల విరమణ, ఇక్కడనే మాల వేసుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడనే 40 రోజులు కూడా మరి ఒక్కొక్క స్వామి అయితే 108 రోజులు కూడా వేసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో ఖచ్చితంగా పూజలు జరిపిన వారికి వారు కోరుకున్న కోరికలు తీరడం జరుగుతుంది. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 2లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు అందిస్తున్న శిక్షణ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే గురువారం డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ యశోదతో పాటు షీటీం బృంద సభ్యులు శిక్షణలో పాల్గొని ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యాల పెంపుతో పాటు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు గాను 5 రోజుల పాటు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్ 2లో గురువారం పలు అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ అందించారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉపాధ్యాయులకు అందిస్తున్న శిక్షణను పరిశీలించారు. ఇటువంటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తరగతి గదుల్లో బోధనా అంశాలను అమలు పరచాలని ఉపాధ్యాయులకు సూచించారు. గురువారం డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ యశోద పాల్గొని పలు సూచనలు చేశారు. ప్రస్తుత సమాజంలో ఆడపిల్లల రక్షణ, ఉపాధ్యాయులు కల్పించాల్సిన భరోసా తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా షీటీం సభ్యులు సైతం సదస్సులో పాల్గొన్నారు. ఏఎస్ఐ వాణిశ్రీ కార్యక్రమంలో పాల్గొని సూచనలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు, విద్యార్థుల భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, డయల్ 100 తదితర అంశాల గురించి తెలియజేశారు. విద్యార్థుల ఉజ్వల భవిత ఉపాధ్యాయులపైనే ఆధారపడి ఉంటుందని, అందుకు అనుగుణంగానే వారికి అన్ని అంశాలపై అవగాహన కల్పించి తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఇంగ్లీష్ డిఆర్పీలు ఎం సవితాదేవి, రజిత, ప్రవీణ్ కుమార్, పొచ్చన్న తదితరులు పాల్గొన్నారు. మీకు ఇప్పుడు షీటీం సార్, ఇది ఆదిలాబాద్ షీటీం నంబర్ 8712659953 సార్. దీనికి మీరు ఏంటి అంటే మీ ఫోన్లో మీకు రాంగ్ కాల్స్ వచ్చినా, ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఫేక్ ఐడి క్రియేట్ చేసి, లేదు అంటే ఏదైనా ఫొటోస్తో మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసినా, స్నాప్చాట్లో చేసినా, రాంగ్ నంబర్స్ నుండి మెసేజెస్ చేసినా, ఏది చేసినా కూడా యువతులు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు సార్. మీరు ఏదైతే షీటీంకి మరి కంప్లైంట్ చేసిండ్రనుకోండి, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నవి కంప్లీట్ గోప్యంగా ఉంచబడతాయి. మళ్ళీ ఆ గ్రావిటీని బట్టి మీరు పెట్టి కేసు అంటే పెట్టి కేసు చేస్తాము, లేదు అంటే మైనర్ వాళ్ళు ఉంటే కౌన్సిలింగ్ చేస్తాము, లేదు మీరు విల్లింగ్ నుండి స్టేషన్ వరకు వస్తా అంటే ఎఫ్ఐఆర్ కూడా చేస్తాము.
ఇప్పుడు ఏంది అని అంటే యువతులకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మేము ఇట్లాగే సివిల్ డ్రెస్లోనే ఉంటాము. ప్రతి కాలేజ్లలో, స్కూళ్ళల్లో అన్ని హాట్ స్పాట్స్ ఉన్నాయి. తెలియకుండా అమ్మాయిలని కానీ లేడీస్ని కానీ ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఏది ఉన్నా కూడా మీరు ఆదిలాబాద్ షీటింగ్కి అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న కోరారు. ఈ విషయమై గురువారం జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రాలు అందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన కళాశాలలు, ఇతరత్ర అభివృద్ధి పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరగా అందుకు కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. వ్యవసాయ కళాశాలకు స్థలం కేటాయించడంతో పాటు ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా బేలా, ఇచ్చోడ మండలాల పరిధిలో మార్క్ఫెడ్ ద్వారా శనగ అమ్మిన పలువురు రైతులకు ఇప్పటికీ డబ్బులు జమ కాలేదని, వెంటనే రైతులకు నగదు జమ చేసి వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. అటు జైనత్ మండలంలో 132/33 kV సబ్స్టేషన్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, వెంటనే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so dominant challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and our school provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence.
మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్. గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060, 9490628550 and 9704571600. తిరిగి వార్తల్లోకి స్వాగతం. జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో గురువారం ట్రాన్స్జెండర్లతో జిల్లా సంక్షేమ అధికారి మిల్కా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి చర్చించారు. ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా డిడబ్ల్యూఓ తెలిపారు. ట్రాన్స్జెండర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారిని మిల్కా తెలిపారు. పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సూచనల మేరకు ట్రాన్స్జెండర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గుర్తింపు కార్డులు, మైత్రి వైద్య సేవలు తదితర అంశాల గురించి తెలియజేశారు. మైత్రి క్లినిక్ కౌన్సిలర్ లావణ్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ మేరకు డిడబ్ల్యూఓ మిల్కా మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్థిక ప్రగతి సాధించేందుకు గాను 50,000 రూపాయల రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. గుర్తింపు కార్డుల జారీ సైతం కొనసాగుతోందని, ఆరోగ్య సమస్యలకు గాను ప్రతి మంగళ, గురువారాల్లో రిమ్స్లో ప్రత్యేకంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు వివరించారు. అందరికీ నమస్కారం. నేను జిల్లా సంక్షేమ అధికారిని. సో ఈరోజు మనం ఇక్కడ అందరి ట్రాన్స్ వాళ్ళకి ఒక చిన్న మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని సమస్యలను కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చారు వీళ్ళు. మరి వారిని ఈ సమస్యల గురించి వాళ్ళతో డిస్కస్ చేయడము, మరి మన గవర్నమెంట్ ద్వారా ఉన్న ఫెసిలిటీస్ కూడా వాళ్ళు ఉపయోగించుకోవడానికి మనం ఒక అవగాహన సదస్సులాగా ఇక్కడ మన ట్రాన్స్ పీపుల్ అందరినీ కూడా మనం ఇక్కడికి రమ్మని చెప్పి వాళ్ళకు ఇన్ఫామ్ చేయడంతో ఇంత పెద్ద ఎత్తున వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. సుమారుగా 20 మంది వరకు ఇక్కడ ప్రెజెంట్ ఉన్నారు. ఇంతకుముందు గతంలో మేము మీటింగ్స్ పెట్టాము, కానీ ఇంత మంది రావడం జరగలేదు. కాబట్టి మనం ఈరోజు వాళ్ళకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ట్రాన్స్ ఐడీలు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ట్రాన్స్ ఐడీలకు ఎలా అప్లై చేసుకోవాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అనేది కూడా వివరించి చెప్పడం జరిగింది. మనం ఇంతవరకు 27 మందికి ఆ ట్రాన్స్ ఐడీలు ఇచ్చాము. దాని ద్వారా వాళ్ళకి ఏంటంటే ఒక ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా కానీ వాళ్ళని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఐడి ప్రూఫ్ తోటి వాళ్ళ సమస్యలను కూడా వాళ్ళు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు గవర్నమెంట్ నుంచి నాన్ సబ్సిడీ లేకుండా కూడా వాళ్ళకు 50,000 లోన్ యూనిట్స్ అలాట్ చేయడం జరిగింది. సో ఆ యూనిట్స్కి కూడా వీళ్ళు అప్లై చేసుకోమని చెప్పేసి మనము చెప్పడం చేశాం. కానీ వాళ్ళకు ఒక సమస్య ఏంటంటే ఆ క్యాస్ట్ను ఇన్కమ్ సర్టిఫికెట్స్ తప్పకుండా జతపరచాలి. కాబట్టి ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకునే పద్ధతిని, మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలి అనేది కూడా మనం వాళ్ళకి చెప్పాము. ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్లో ఏమన్నా సమస్య వచ్చినప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, దాన్ని తప్పకుండా వారి దృష్టికి తీసుకెళ్ళాలి. మరి వాళ్ళకు ఆ సర్టిఫికెట్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి వీళ్ళందరికీ తెలియపరచమని చెప్పి సార్ మెసేజ్ ఇచ్చారు. బేలా మండలం చేప్రాల గ్రామంలో రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పంట సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి
అధికారులు శాస్త్రవేత్తలు అన్నదాతలకు విస్తృత సూచనలు చేశారు. రసాయన ఎరువులు పురుగు మందుల వాడకం తగ్గించి శాస్త్రవేత్తల సూచనల ప్రకారం యాజమాన్య పద్ధతులలో వ్యవసాయం చేసి తక్కువ ఖర్చులతో లాభాలు పొందాలని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శివచరణ్ అన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా గురువారం చెప్రాల గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులకు పంటల యాజమాన్య పద్ధతులపైన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ జి శివచరణ్, బేలా మండల వ్యవసాయ అధికారి సాయి తేజ, సిపిఎఫ్ స్వచ్ఛంద సంస్థ అధికారి సత్యం, వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు చెప్రాల క్లస్టర్ రైతులు పాల్గొన్నారు. కృషి విజ్ఞాన కేంద్ర సైంటిస్ట్ డాక్టర్ రాజశేఖర్ సార్, డాక్టర్ శివచరణ్ సార్. ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా 10 మంది ఉండే, ఇప్పుడు 50 మంది అయ్యారు. సో మీరందరూ వచ్చినందుకు మీకు కూడా మా సాయి తేజ సార్ ఉన్నాడు, తర్వాత పశు సంవర్ధక వెటర్నరీ ఆఫీసర్ సార్ శ్రవణ్ కుమార్ సార్ ఉన్నాడు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త డాక్టర్ శివచరణ్ మాట్లాడుతూ రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడి భూసారాన్ని తగ్గించుకుంటున్నారని అన్నారు. మోతాదు ప్రకారం ఎరువులు వాడాలని సూచించారు. క్రిమిసంహారక మందులను ఎక్కువగా వాడితే పెట్టుబడి ఖర్చు పెరగడంతో పాటు నేలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. భూ పరీక్ష చేసిన అనంతరం వ్యవసాయ అధికారుల సూచనల ప్రకారం సాగులో తగు జాగ్రత్తలు పాటించాలని వివరించారు. విత్తనాలు కొనేటప్పుడు రసీదు తప్పకుండా తీసుకోవాలని, రసీదు సంబంధిత రైతు పేరుతోనే ఉండాలని తెలిపారు. మీ చేతుల్లో అందరి చేతుల్లో పేపర్స్ ఉన్నాయి కదా, ఆ పేపర్స్లో కొన్ని 6 అంశాలు రాసి పెట్టాం. ఆ 6 అంశాలు ఏంటంటే, మొదటగా ముఖ్యంగా మనం ఎరువులు అధికంగా వాడకుండా సమర్థవంతంగా వాడుకోవాలి. రెండవది రసాయనాలు, మనం క్రిమిసంహారక మందులు కానీ ఇవన్నీ పిచికారీలు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి వాటిని కూడా కొంత సమర్థవంతంగా ఎక్కువ వాడకుండా సమర్థవంతంగా వినియోగించుకోవాలి. మూడోది ఏంటంటే రసీదులు, మనం అన్ని ప్యాకెట్లు కొంటున్నాం లేదా సీడ్ కొంటాం, ఏదైనా పెస్టిసైడ్ కొంటున్నాం. సో తీసుకున్నప్పుడు ఆ రసీదు పైన మీకు ఏదైతే లాట్ నంబర్స్ ఉంటాయి కదా, ఆ లాట్ నంబర్ కానీ, మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే మీకు ఎవరైతే పట్టా ఉంటుందో ఆ పట్టా ఉన్న పేరు మీద తీసుకుంటే బిల్ ఇంకా మంచిది. ఎవరి పేరు మీద బిల్ తీసుకొని తర్వాత మీకు ఇబ్బందులు తలెత్తకుండా మీకు ఎవరైతే రైతు ఉంటారో ఆ పట్టా ఎవరైతే ఉంటారో వారే దానిపైన లాట్ నంబర్ కూడా విధిగా చూసుకోండి. డేట్ కానీ సంతకాలు కానీ అన్ని కరెక్ట్గా ఉన్నాయో 1-2 సార్లు చూసుకోండి. ఇది చూసుకున్నామా అంతవరకే కాదు, దాన్ని భద్రపరచుకోవాలి కూడా ఆ రసీదులు. దాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మీరు రోజు మీ పంటను చూస్తున్నారు, నిజంగా దిగుబడి ఎంత వస్తుంది. మీకు సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలకు సలహా కోసం మీరు అధికారులను కానీ శాస్త్రవేత్తలు కానీ అడగండి. దాన్ని ఎంత ఖర్చు పెడితే అంటే మనకు ఆదాయం నిజంగా రావాలి. అల్టిమేట్గా ఏంటంటే రైతుకు ఆదాయం అనేది పెరగాల, దాని గురించి మీరు ఆలోచించాలి. ఇంకొకటి ఏంటంటే నీరు అనేది మనందరికీ జీవనాధారం. ఇప్పుడు మీరే చెప్తున్నారు మనకి ఇక్కడ నీళ్లు లేవు సార్, నీళ్ళు ఎక్కువ ఉంటే మంచిగా పంటలు పండించేటోళ్ళం అని. మరి నీళ్లు లేదంటే వర్షం నీళ్ళు అయితే వస్తున్నాయి కదా, మనకు కరెంట్ బిల్లు వస్తుందా? వర్షంకు వస్తలేదు. మరి ఆ నీటిని మనం ఒడిసి పడుతున్నామా? దానికి సంబంధించిన ఏమన్నా కొత్త ఏమన్నా టెక్నాలజీ అని ఇప్పుడు మేము అంటున్నాము. ఎత్తుమడుల పద్ధతి ఒకటి, ఎత్తుమడులు చేసుకుంటే ఏంటంటే పడ్డ నీళ్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎకరం ఉన్నది, ఎకరంలో ఎంత వర్షం పడుతుందో ఆ పడ్డ నీరంతా మనకు బయటికి వెళ్ళిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టనున్న సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిఐటియు కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. కేంద్రం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20న చేపట్టనున్న సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ను విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు లంకా రాఘవులు పిలుపునిచ్చారు. సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిఐటియు కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. కార్యక్రమంలో నాయకులు బండి దత్తాత్రేయ, బొజ్జ ఆషన్న, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంకా రాఘవులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలను కొనసాగిస్తోందని అన్నారు. పోరాడి సాధించిన చట్టాలను 4 కోట్లుగా మార్చిందని, కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరించడం సరికాదన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా చేపట్టనున్న సమ్మెలో పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 20 నాడు దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ జాతీయ సమ్మె, అదేవిధంగా రైతు సంఘాలు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, ఇతర
దళితులు కానీ గిరిజనులు కలిసి గ్రామీణ బంద్ అనేటువంటిది పెద్ద ఎత్తున ఈ మోడీ లేదా బీజేపీ యొక్క 11 సంవత్సరాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మె అనేటువంటి బంద్ నిర్వహిస్తున్నాం. దీన్ని అత్యంత జయప్రదం చేయాలని చెప్పి ఆదిలాబాద్ జిల్లా ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం వచ్చి 11 సంవత్సరాలలో ముఖ్యంగా కార్మికుల యొక్క చట్టాలన్నీ తీసేయాలనే ఉద్దేశంతో 4 కోట్లను తీసుకొచ్చి కార్మిక సంఘాలు లేకుండా వాళ్ళ కనీస వేతనాలు లేకుండా ఇవ్వకుండా అదేవిధంగా 8 గంటల పనిని 12-15 గంటల పని దినాలుగా మార్చేటువంటి కుట్రలు అనేటువంటి చేస్తున్నాడు. అదేవిధంగా ఈ పద్ధతిలో కార్మిక వ్యతిరేకంగా మోడీ వివరిస్తున్నాడు. రైతాంగానికి కూడా 3 చట్టాలు తీసుకొచ్చి రైతు వ్యతిరేకమైన చట్టాలను తీసుకొస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మార్కెట్ యార్డ్లో రైతులపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి జోగురామన్న. రైతులకు వారు పండించిన పంటలకు రక్షణ లేదని మండిపాటు. పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులపై కలెక్టర్కు వినతి. వైభవంగా శ్రీ రేణుకామాత ఆలయ వార్షికోత్సవాలు. ప్రత్యేక పూజలతో అమ్మవారిని కొలిచిన భక్తజనం. సుంకిరిలో ఘనంగా అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.